ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం తెలియజేసుకుంటూ, స్వతంత్ర భారతావనిలో ఒక ప్రభుత్వాన్ని నమ్మి ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రాజధాని నిర్మాణం కోసం ఇంచుమించుగా 34,630 ఎకరాలు ఇవ్వటం అనేది ప్రపంచంలోనే రికార్డ్. ఇది ఇప్పటిదాకా ఒక భూమి ప్రజా ప్రయోజనాలకు ఇవ్వాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చేస్తూ ఉండేవాళ్ళు. మార్కెట్ ప్రస్తుత ధర ప్రకారంగా 3 రెట్లు ఎక్కువగా ఇచ్చి రైతులకు ఇచ్చిన తర్వాత భూములు తీసుకునే విధానం అనేది ఇప్పటిదాకా భారతదేశంలో కొనసాగుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాముఖ్యతను గుర్తినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రైతు భాగస్వామ్యంతో మాత్రమే అభివృద్ధి చేయవచ్చని సంపద సృష్టికర్త అయినటువంటి చంద్రబాబు నాయుడుకి ఒక అభూత కల్పన, దూరదృష్టి ఉండటం ద్వారా ల్యాండ్ పూలింగ్ విధానం తీసుకుని రావటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఇంచుమించుగా 29 గ్రామాల పైచిలుకు నుంచి 34,630 ఎకరాలు వాలంటీర్గా ల్యాండ్ పూలింగ్ ద్వారా విధానం ద్వారా తీసుకుని రావడం జరిగింది. మరో 19,000 ఎకరాల ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంది. అంటే ఇంచుమించుగా 53,000 ఎకరాల భూమి రాష్ట్ర రాజధానికి, సువిశాలమైనటువంటి రాష్ట్ర రాజధానికి 13 జిల్లాలతో కూడిన నేడు 26 జిల్లాలతో కూడినటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి అమరావతి ఒక అద్భుతమైనటువంటి సంపద సృష్టి అని చెప్పటంలో అతిశయోక్తి లేదని ఒక్కసారిగా చూసినట్లయితే అక్కడ ఒక కులముద్ర వేశారు. చాలా బాధాకరం. అక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉన్నారు. ప్రతి ప్రాంతంలో తిరిగిన అనుభవం ఉన్న వ్యక్తిగా ఉన్నాను. 1 ఎకరా ఇచ్చినట్లయితే ఒక్కసారి క్యాలిక్యులేషన్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమి పోగొట్టుకున్నారు అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. 1 ఎకరా భూమి రైతు ప్రభుత్వానికి ఇస్తే ఇంచుమించుగా 1,250 చదరపు గజాలు, కమర్షియల్ ఏరియా అయితే, నాన్ కమర్షియల్ అయితే ఇంచుమించుగా 1,500 గజాలు ఇవ్వడం జరిగింది. అంటే ఎకరాలో రోడ్డు పౌను 1,250 గజాలు రైతుకు ఇచ్చినట్లయితే ప్రభుత్వం దగ్గర ఇంచుమించుగా 2,450 గజాలు భూమి, రైతు భూమి ప్రభుత్వం దగ్గర ఉంది. ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేసినప్పుడు గజము 40,000 చొప్పున వెళ్తే ఒక ఎకరా రైతు ఇచ్చిందంటే 1,250 చొప్పున 1,250 చదరపు గజాల చొప్పున లెక్కేస్తే రైతు 5 కోట్లకు వెళ్ళాడు. రైతు 5 కోట్లకు వెళ్ళారు. అమరావతిలో ఒక వర్గం ఉంది, అమరావతిలో ఒక కులం ఉందని ఏచే ప్రబుద్ధుల కోసం నేను చెప్తున్నా. ఇది అమరావతి రైతులకు ఎకరా ఇచ్చిన భూమి 5 కోట్లకు వెళ్తే రోడ్డు పోను ప్రభుత్వం దగ్గర 2,500 గజాలు ఉంటుంది. 2,500 గజాలు లెక్కనేస్తే 5 కోట్లకు వస్తుంది. ఇంచుమించుగా 40,000 చొప్పున లెక్కేస్తే 3,85,000 కోట్ల రూపాయల సంపద అమరావతి రైతన్నలు ఇచ్చినటువంటి భూమిలో సంపద సృష్టికర్త. అదే గనక తెలుగుదేశం పార్టీ ఉండి రాజధాని ఏర్పాటు చేసి కృష్ణానది పైన ఐకాన్ ప్రాజెక్టుతో కూడా పూర్తి అయినట్లయితే ఈరోజు అక్కడ గజము 1,00,000 రూపాయలు ఉండేది. అంటే ఇంచుమించుగా 12,85,000 కోట్ల సంపద రైతులు ఇచ్చినటువంటి భూమి సంపద ప్రభుత్వం దగ్గర ఉంది. కొంతమంది వర్గాల దగ్గర ఉన్న ఏడుస్తున్నటువంటి వ్యక్తులకి ప్రభుత్వం ఎంత సంపద ఉంటుంది, లక్షల కోట్ల సంపద సృష్టిస్తున్నారు. ఆ సంపదలోనే ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలు 4 ఉన్నా, ఈరోజు టీటీడీ దేవస్థానం అక్కడ ఉన్నా, మనం ఎంతో అద్భుతమైనటువంటి హైకోర్టు అక్కడ ఉన్నా, ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి సచివాలయం అక్కడ నడుస్తున్నా, ఒక్క రైతుకి ఒక్క నయా పైసా నష్టపరిహారంగా ఇవ్వక ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉన్నట్లయితే, ఈ 5 సంవత్సరాలలో ఆయన పాలన చేసినట్లయితే రైతు భాగస్వామ్యంతో రైతులు వాటా పౌను, రైతులు ఇచ్చిన వాటా ప్రభుత్వం దగ్గర ఎవరికి ఇచ్చినా కూడా 50% చొప్పున ఏ డెవలప్మెంట్కి ఇచ్చినా కూడా కొన్ని లక్షల బిల్డింగ్లు ప్రభుత్వ సంపద ఎక్కడ ఉండేది. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే 10 లక్షల నుంచి 12,85 కోట్ల రూపాయల సంపదనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయారు. ఏ సంపదను కోల్పోయారు, ఏ సంపదను సృష్టించారు? అంత అద్భుత అవకాశాలు ఇచ్చినటువంటి సంపదను ప్రజలు మీ చేతిలో పెట్టినా మీరు చేతకాక అమరావతిని ఒక ఎడారి చేశారు. కనుక సంపద సృష్టికర్త ఈ రాష్ట్రానికి ఆవశ్యకతగా నేనైతే భావిస్తున్నాను. విజ్ఞతగా ఆలోచన చేయండి. కులాలు అవసరం లేదు, మతాలు అంతకన్నా అవసరం లేదు. ఎయిమ్స్ చూస్తున్నాము, ఇక్కడ కట్టిన బిల్డింగ్లు చూస్తున్నాం, రైతుల నుంచి ఎన్ని ఎకరాలు తీసుకున్నా చూస్తున్నాం. కనుక అమరావతి పునర్వైభవం జరగాలన్నా, మన సంపద సృష్టికర్త కావాలన్నా
చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి కావాల్సిన ఈ రాష్ట్రానికి ఆవశ్యకత ఉందని భావిస్తూ ఒక న్యాయవాదిగా ప్రజలను అభ్యర్థన చేస్తున్నాను. 2024 సంవత్సరంలో ఒక అనుభవజ్ఞుడు, సంపద సృష్టికర్త అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవటం ద్వారా మన ప్రాంతంలో అమరావతి ఉంటుంది, గౌరవప్రదమైన రాష్ట్రం ఉంటుంది, ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్ప వృక్షం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరొక్కసారి విజ్ఞతతో ఓటేయమని చెప్పి నేను ప్రజలను అభ్యర్థిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి అనేది అమరావతి రాష్ట్ర రాజధానితో నిర్మాణం ముడిపడి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.